తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. కేవలం తెలుగుంటి వారికే కాదు, సౌత్ ఇండియాలోని అతిపెద్ద పండుగ సంక్రాంతికి పేరు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాస కీర్తనలు, కోడి పందాలు, పిండి వంటలతో సంక్రాంతి అట్టహాసంగా జరుగుతుంది. ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. సంక్రాంతి తెలుగులో గిళ్లలో పెద్ద పండుగని అందరికీ తెలుసు. కానీ సంక్రాంతి పండుగ ఎందుకు, ఎలా జరుపుకుంటారు, 3 రోజుల వైభవంగా ఎందుకు నిర్వహిస్తారో చాలా మందికి తెలియదు. తెలుగు ప్రజలంతా ఎక్కడ ఉన్నా ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. సౌత్ లోను జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతి. విదేశాల్లో ఉన్నవారు పండుగకు సొంతూరుకు రావాలని ఆరాటపడతారు. అందరికీ అంత ప్రత్యేకం ఈ పండుగ. సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. 3 రోజుల పాటు సందడి ఈ ఒక్క పండుగలోనే కనిపిస్తుంది. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఏడాది 13 నుంచి 15 వరకు సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. సూర్యుడికి, రుద్రుడికి ఇంటి దేవత ఆరాధన, అమ్మవారి పూజలు, భోగి స్నానాలు, మంగళ స్నానాలు, గౌరీ పూజలు, ధర్మదేవతల పూజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంటిలో గిళ్లలో ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు, పండ్లు, పూలు, సంక్రమణ టైంలో నువ్వుల దానాలు చేస్తే పితృదోషాలుంటే పోతాయంటున్నారు పండితులు. అంతేకాదు నదీ స్నానాలు శ్రేష్టంగా చెబుతారు. సంక్రాంతి పండుగ ఈ మధ్యన ప్రారంభమైంది కాదు, 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని సిద్ధాంతులు చెబుతున్నారు. భూమిపైన ఉన్నటువంటి మనుష్యులకు ఎట్లా అయ్యా అమృతాన్ని ఇచ్చేది అనుకుని ఆ యొక్క దేవతలందరూ కూడా కలిసి ఒక స్వరూపం ఎత్తి ఆవుగా గోవుగా మనకు భూమండలానికి వచ్చేసి ఆ యొక్క అమృత స్వరూపమైనటువంటి గోక్షీరాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆ దేవతలు మన కోసం ఆ స్వరూపంగా వచ్చారు. అందుకే గావో విశ్వస్య మాతరః, మన విశ్వానికి ఎవరయ్యా మొట్టమొదట తల్లి అనంటే ఆ ఆవువే. కనుకనే మనను రక్షించడానికి ఆవు ఆ యొక్క స్వరూపంలో వస్తుంది. సంక్రాంతి పండుగ రైతులకు ఎంతో ప్రత్యేకం. పల్లెల్లో ఈ పండుగను స్పెషల్ గా జరుపుకుంటారు. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తమ సొంతూలకు చేరుకొని కుటుంబమంతా కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు. భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్న పాత సామాగ్రిని కాల్చేసి కొత్త సామాగ్రిని కొనుగోలు చేయటం ఆనవాయితీ. ఈ మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భోగి మంటలను చలి తీవ్రత నుంచి తప్పించుకోవడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఆవు పేడతో చేసే పిడకలు భోగి మంటల్లో కాలుస్తారు. పిడకలు కాల్చడం ద్వారా గాలిలో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయన్న విశ్వాసం ఉంది. వీటితో పాటు ఇంట్లో ఉండే పాత సామాను కూడా భోగి మంటలు వేయటం ఆనవాయితీగా వస్తుంది. పాత సామాన్లు కాల్చేయడంతో ఇంట్లో ఉన్న దరిద్రం వదిలి భోగభాగ్యాలు కలుగుతాయనేది ప్రజల విశ్వాసం. తిల పానము తిల దానము చేయడము అంటే నువ్వుల పిండితో స్నానము చేయడము, నువ్వుల పిండి ఆ యొక్క స్వామివారికి కూడా అర్చనలన్నీ కూడా దాంట్లో చేసేటువంటి క్రమంలో అది కూడా ఉపయోగించుకోవడం, సూర్య భగవానునికి తర్పణాదులు కూడా చేయడం, పితృతర్పణాలు చేయడము, అట్లాగే అందరికీ కూడా నువ్వుల దానం అనేటువంటిది చేయడం, బ్రాహ్మణికి కానీ సుహాసినికి కానీ అట్లాగే వీరు ఆ స్వామికి పెట్టినటువంటి పిండి వంటగా పెట్టినటువంటి పదార్థాన్ని వీరు కూడా స్వీకరించడం, అందులో కూడా నువ్వుల పిండి అనేటువంటి పెట్టడం చాలా అవసరము. సంక్రాంతి ముగ్గు ప్రత్యేకత ఉంటుంది. తెల్లవారుజామున ఏ ఇంటి ముందు శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, సుఖశాంతులతో నింపుతుందని నమ్ముతారు. అందుకే మహిళలు తెల్లవారుజామున రంగవల్లులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయటం శాస్త్రీయంగాను సైంటిఫిక్ గాను మంచిదని చెబుతారు. ఉదయాన్నే లేచి ముగ్గులు వేయటం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయాన్నే చల్లటి వాతావరణంలో ముగ్గులు వేయటం ద్వారా మైండ్ రిలాక్స్ కావడంతో పాటు రిఫ్రెష్ అవుతుంది. హిందూ సంప్రదాయాలలో గొబ్బెమ్మను గౌరీమాతగా కొలుస్తారు. సంక్రాంతి పండుగ రోజున ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడతారు. వాటికి పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు. ముగ్గులు, గొబ్బెమ్మలంటే లక్ష్మీదేవతకి ఇష్టమని నమ్ముతారు. పండుగ రోజున గొబ్బెమ్మలు పెట్టి స్త్రీలు చుట్టూ తిరుగుతూ పూజలు చేసి తమ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుతూ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. గొబ్బెమ్మ గురించి కూడా చాలా మందికి తెలియనటువంటి అంశం, ఏదో పేడముద్దను పెట్టారు అని ఎందుకయ్యా అంటే ఆవు పేడతో చేసినటువంటి ఆ యొక్క
గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో ఇంటి ఆ వాకిట్లో పెట్టడం చేత ఇంటి లోపలికి వచ్చేటువంటి క్రిమికీటకాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఆగిపోయి మనందరినీ కూడా రక్షిస్తాయని. ముగ్గులు కూడా పిండితోటే పెట్టాలని, ఈరోజు ముగ్గు పిండి అని అనేక విధమైనటువంటి కలర్స్ అట్లాంటివన్నీ కూడా పోసి ఈ ముగ్గులనేటువంటివి పెడుతూ ఉన్నారు. ఆ క్రిమికీటకాలు తిని అవి చనిపోతే పాపం అనేటువంటిది వస్తుంది. వాటికి ఆహారం పెట్టేటువంటి క్రమమే ఈ ముగ్గులు వేయడము, గొబ్బెమ్మలు పెట్టడము అనేటువంటి విషయం కూడా. మకర సంక్రమణ సమయం ఎప్పుడు, ఎన్ని గంటలకు, మకర సంక్రాంతి రోజు నోములు నోచుకోవాలి, అమ్మవారి ఆరాధన, నది సముద్ర స్నానాలు, పితృకర్మలు ఎన్ని గంటలకు చేసుకోవాలి అనే దానిపై ప్రజల్లో ఓ కన్ఫ్యూజన్ నెలకొంది. మరి పండితులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం. ఆ విధంగా అసలైతే సమయం ఎప్పుడయ్యానంటే 8:50 ఉదయమే సంక్రమణ సమయం అనేటువంటిది వస్తూ ఉంది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో. కనుకనే 9 గంటల తర్వాత ఉదయము మకర సంక్రమణ పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ, మీరు కొందరి ఇంట్లో పాలు పొంగించడం, సూర్య భగవానునికి ఆరాధన పూజలన్నీ కూడా చేసి తర్పణాదులు చేసి ఆయనకు పాలు పొంగించి ఆ యొక్క పొంగలి కానీ, పాయసం కానీ, నైవేద్యం పెట్టడం కానీ, ఇక అట్లాంటి ఆచారాలు అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా పితృకర్మలు కూడా ఆ విధంగానే చేసుకోవాలి. సంక్రాంతి పండుగను సామాజిక పండుగగా అభివర్ణిస్తున్నారు వేద పండితులు. పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.